దైవ గ్రంథంలో నుండి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ఈ పత్రికలో ఈ సందర్భం ఎందుకు చెప్పారంటే, ఆ రోజులలో ఉన్నత స్థితిలో ఉన్నవారు దేవుని నమ్ముకున్నారు, బాప్తిసం తీసుకున్నారు. తక్కువ స్థితిలో ఉన్నవారు దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్నారు. వీరిరువురికి యజమానులకు, అంటే ఉన్నత స్థితిలో ఉన్నవారంటే పని చేయించుకునేవారు, యజమానులైన వారు. వారి కింద పనిచేసేవాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు. యజమానులకు ఏం చెప్పాడంటే, మీరు వాళ్ళను దాసులుగా చూడొద్దు, సహోదరులుగానే చూడండి అని యజమానులకు చెప్పాడు. దాసులకు ఏం చెప్తున్నాడంటే, మీరు మీ యజమానులకు లోబడి ఉండి వాళ్ళకు చేసినట్టు కాకుండా, మీ యజమానులకు చేసినట్టు కాకుండా ప్రభు చేసినట్లే మీరు వాళ్ళకి చేయండి, మనస్ఫూర్తిగా చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఒక దగ్గర పనిచేసేటప్పుడు యజమానుల మనస్తత్వాన్ని బట్టి ఈ పనిచేసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు మంచివాళ్ళు అయితే వీళ్ళు కూడా మంచిగా పనిచేస్తారు. యజమానులు కొంతమంది గర్విష్ఠులు, అహంకారులు, చిన్న చూపు చూసేవాళ్ళు ఇలా ఉంటారు కదా. ఈ పని చేసేవాళ్ళు కూడా తిట్టుకుంటా సామర్థ్యంగా ఏదో చేసామంటే చేసామని వాళ్ళు వచ్చినప్పుడు అయ్యా చేస్తున్నాం అయ్యా అనుకొని పక్కకి వెళ్ళినప్పుడు ఏమి వీళ్ళు చేసేది, ఇలా చేసేది ఏంది అనుకొని అట్లా ఉంటారు. కాబట్టి పౌలు గారు ఏం చెప్పారంటే, అట్లా చేయొద్దు. ఇప్పుడు ప్రభువు నమ్ముకున్నారు, బాప్తిసం తీసుకున్నారు కాబట్టి వాళ్ళ మనస్తత్వం ఏదన్నా కానివ్వండి, మీరు వారి దగ్గర పనిచేసేటప్పుడు ఎలా పనిచేయాలంటే దేవునికి చేసినట్లు వాళ్ళు చేయండి. ఎందుకు? 23వ వచనంలో రాయబడి ఉంది, ప్రభువు వలన స్వాస్థ్యమును మీరు ప్రతిఫలంగా పొందుకుంటారు. ఎవరి వల్ల? దేవుని వల్ల మీకు ప్రతిఫలం కలుగుతుంది. మీరు ఈ మనుషులకు మనస్ఫూర్తిగా చేసిన సేవ, పని, చాకిరి దేవుడు చూసి మీకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. వారికి ఒక ఊరట కలిగిస్తూ పౌలు గారు ఈ పత్రిక రాశారన్నమాట. ఆ సందర్భం అది. ఇది భావితరాలకు కూడా ఉపయోగపడే సందర్భమే. మీరేమి చేసినా మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము. చెప్పండి, ఎవరి నిమిత్తం? ఇంతకుముందు మనకు ప్రభు అంటే తెలియదు. ఇప్పుడు మనం యేసు ప్రభు వారిని తెలుసుకున్నాం. కొంతమంది బాప్తిసం తీసుకున్నారు, ప్రభుతో నడుస్తున్నారు. ఇప్పుడు ఇంకేమి చేసినా సంఘంలో కానివ్వండి, బయట ఉద్యోగంలో కానివ్వండి, పొలంలో కానివ్వండి, ఇరుగు పొరుగు వారికి మీరు చేసే సహాయం కానివ్వండి, ఎవరికి చేసినట్లు చేయాలి? చెప్పండి, ఎవరికి చేస్తున్నట్లు? దేవునికి చేసినట్లు చేస్తే ఈ ఇరుగు పొరుగు వారికి చేసిన సహాయం కానివ్వండి, తెలిసిన వాళ్ళకి మాట సహాయం కానివ్వండి, ఆర్థిక సహాయం కానివ్వండి, తోడు కానివ్వండి, సంఘంలో కానివ్వండి,
ఈ మనుషులు పట్టించుకోకపోవచ్చు, మనుషులు దాని విలువను గుర్తించకపోవచ్చు. 5 రూపాయలే ఇచ్చారండి, మీరు ఎక్కువ కాదు, ఒక 5 రూపాయలే సహాయం చేశారు. ఈ వచ్చేవాళ్ళు కూడా కష్ట స్థితిలో, ఇప్పుడు ఏమి లేనప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మ అయ్యా అనుకుంటా వస్తారు, నువ్వే మాకు దిక్కు అంటారు. 5 రూపాయల కోసమైనా సరే, లేదు 1 రూపాయి కోసమైనా సరే నువ్వే మాకు దిక్కు అంటారు. అయిపోయిన తర్వాత వాళ్ళ స్థితి ఒక స్థితికి వచ్చిన తర్వాత నాకు 1 రూపాయి లేనప్పుడు వాళ్ళు సహాయం చేశారని కొంతమంది గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది గుర్తుపెట్టుకోరు. అలానా సమయంలో మనకు ఎవరు లేకపోతే వాళ్ళు తోడుగా నిలిచారే, మనకు సహాయం చేశారే, వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలని కొంతమంది మనసులో అభిప్రాయం పుడుతుంది, కొంతమందికి పుట్టదు. ఏది ఒక స్థితికి వచ్చిన తర్వాత మనుషులు కొంచెం తోడైన తర్వాత, ఇప్పుడు మనుషులు ఎవరు తోడు లేరు అనుకోండి, నువ్వే నాకు దిక్కు అంటారు. ఎవరైనా కొంతమంది తోడయ్యారనుకోండి, ఈ మంచి అభిప్రాయం లేని వాళ్ళు ఉంటారే, కృతజ్ఞత లేని వాళ్ళు ఉంటారే, ఏందంట అన్నట్లు ఉంటారు, ఎందుకు నీతో మాకేంది అన్నట్లు ఉంటారు. ఒకప్పుడు అవసరత ఏంటో, ఒకప్పుడు బాధ ఏంటో గుర్తుకు రాదు. ఇలాంటి ఇబ్బందులు మీకు ఏమైనా ఎదురవుతాయేమో, ఒకవేళ వీళ్ళకి చేస్తే మనకు ఉపయోగం ఉండదు, గుర్తుపెట్టుకోరు, కృతజ్ఞత లేని వాళ్ళు ఏంది అనుకుంటారేమో. అలా కాదు, మీరేం చేసినా ప్రభువుకు చేసినట్లు వాళ్ళకి సేవ చేయండి, సహాయం చేయండి. అసలు చేయలేకపోతే నెలకొని ఊరుకోండి, చదువుకుండా చేయొద్దు, బాధపడతా చెయ్యొద్దు. ప్రభువు మనకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభువు మనకు చూసేవాడు, ప్రభువు గుర్తుపెట్టుకునేవాడు, ప్రభువు న్యాయవంతుడు, ఆయన న్యాయం చేసే దేవుడు. మనుషులు మర్చిపోతారు, ప్రభువు మర్చిపోడు. కొంతమంది హృదయాలలో కృతజ్ఞత బుద్ధి పుడుతుంది, కొంతమంది హృదయాలలో దుర్బుద్ధి పుడుతుంది, కృతజ్ఞత పుట్టదు. వారి విషయం మీరు బాధపడొద్దు. సరే, ఎవరికి ఏమి చేసినా మీరు ఇష్టపూర్వకంగా ప్రభువు చేసినట్టు చేయండి, ప్రభువు వలన మీకు ప్రతిఫలం కలుగుతుంది. నిశ్శబ్దంగా కూర్చోవాలి పిల్లలు, నిశ్శబ్దంగా కూర్చోవాలి. ఎవరి వల్ల ప్రతిఫలం కలుగుతుంది? మొదలు పెట్టారు. బాయ్. ఎవరి వల్ల ప్రతిఫలం కలుగుతుంది? ఇప్పుడు మనం జీవం కలిగిన దేవుని దగ్గరకు వచ్చాం, యేసయ్య మనసు తెలుసుకున్నాం, యేసయ్య ప్రేమ తెలుసుకున్నాం, ఆయన గుణగణాలు తెలుసుకున్నాం, మనం ఆయన వల్ల బ్రతుకుతున్నాం. దేవుడు మనకు ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు ఎంత నాణ్యంగా పనిచేశావో నీకు అంత నాణ్యమైన ప్రతిఫలం నీకు దొరుకుతుంది. నేను ఉద్యోగం చేసేటప్పుడు ఇక్కడ పై ఆఫీసర్లు ఇక్కడ ఉండరు, అది నేనే చేసుకోవాలి. వాళ్ళు వచ్చి చూడరు. కొంతమంది చెప్పారు వాళ్ళు చూడరు, ఎక్కడో చాట ఏదో ఫోటో పెట్టి సరిపోయింది అంటే వాళ్ళు. కానీ నేను న్యాయబద్ధంగా పనిచేసుకుంటూ వచ్చా. పైన అప్పుడు నా గురించి చెడు అభిప్రాయం ఉంది, ఎవరు ఏదో చెప్తా ఉంటారు, పక్కన వాళ్ళు మామూలు కాదు కదా, పొలాలు పెడతా ఉంటారు, వాళ్ళు అట్లా చేశారు, వీళ్ళు ఎట్లా చేశారు, ఆయన అట్లాంటి కూడా. ఒకరోజు ఒక ఆఫీసరు నా దగ్గరికి వచ్చి నన్ను తీసేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఆ ఉద్దేశం నాకు తెలియదు. ఇన్స్పెక్షన్కి వచ్చాడు, నీ పని అంతా చూపిబా, ఈరోజు నేను డేటా తీసుకొని వెళ్ళాలని చెప్పాడు. అతని మనసులో ఉన్నది నాకు తెలియదు. నేను నిర్మలంగా మాట్లాడుతూ ఉన్నాను, అతను ముబ్బరంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది సరిగ్గా మాట్లాడట్లా, నవ్వుతా మాట్లాడట్లా. మనకే మిమ్మల్ని వెలగొండ వస్తున్నాం. ఎక్కడ తప్పు దొరకలా, అక్కడికి వెళ్ళిపోయి నన్ను తీసేయాలి అని వచ్చిన అతను నా పని చాలా బాగుందని పైకి రిపోర్టు పంపించాడు. నా మీద చాడీలు చెప్పిన వాళ్ళని తీసేసేసారు.
ప్రభువు నేను స్తుతించాను. తర్వాత నాకు విషయం తెలిసింది, ఆఫీసర్ ఎందుకు వచ్చాడో తెలుసా? నేను ఉద్యోగం నుంచి తీసేయడానికి వచ్చాడు. నీ పని చూసి బిత్తరపోయాడంట, చాలా బాగా చెప్తా ఉన్నాడు. మీరేంటబ్బా ఎట్లా చెప్పారు అతని గురించి అని మమ్మల్ని అరిశాడు. నిర్మలంగా పనిచేయాలి, మనస్ఫూర్తిగా పనిచేయాలి. ఇది బయట విషయం. ఇప్పుడు సంఘంలోకి వచ్చేసరికి వినండి, సంఘంలోకి వచ్చేసరికి యేసుప్రభు వారు మనకి ఎవరై ఉన్నారు? పరలోకపు యజమాని అయి ఉన్నాడండి. ఆయన పరలోకంలో ఉన్న యజమాని. ఇక్కడ నేనున్నాను తాత్కాలికంగా. మీరేం చేసినా నాకు చేసినట్లు కాదు, ఎవరికి చేసినట్లు చేయాలి. ఆ అభిప్రాయం మీలో రాలేదనుకోండి, ఏంది ప్రార్థనకి వెళ్ళేది, స్వార్థ చెప్పేది ఏంది, ఎవరినైనా నడిపిస్తే మాకేం ఉపయోగం? ఈ ఆలోచనలు వస్తాయా? ఫస్ట్ అంటే వస్తాయి. నేను దేవుళ్ళు నడిపిస్తే నాకేంది ప్రతిఫలం, ఆయన పట్టించుకోడు, మనం అనుభవించాము, మేము చూస్తున్నాములే. పక్కకెళ్ళి మాట్లాడుకుంటారు. ఇద్దరు కలిశారనుకోండి, నేను ఇంత పరిచయం చేస్తుంటే పాస్టర్ గారు చూడు ఎట్లా చేస్తున్నాడు, ఆ మాటలు మన సంఘంలో పుట్టడం చాలా నాకు చాలా బాధేస్తుంది. ఆయన సేవకునికి దేవుడు చెప్పకుండా ఏమైనా ఉంటాడా? ఎవరు చెప్పాల్సిన పని లేదు. పలానోళ్ళు ఇద్దరు ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. ఎందుకు చెబుతాడంటే, దేవుని దగ్గర నేను నిర్మలంగా ఉన్నాను కాబట్టి. నిర్మలంగా మంచి యథార్థ హృదయంతో ఎవరైతే సేవకులు ఉంటారో వాళ్ళకి ఆ సంగతులన్నీ దేవుడు ముచ్చటిస్తూ ఉంటాడు. ఇట్లా జరుగుతుంది, ఇట్లా చెయ్యాలి, నువ్వు జాగ్రత్తగా ఉండు, పలానోళ్ళతో ఇట్లా మాట్లాడు, పలానోళ్ళతో ఇట్లా ఉండు అని చెప్తాడు. అసలైనా మీరు ఎంతమంది నడిపించారు? ఏదో పెద్ద ఒక 50 మంది 100 మంది నడిపించినట్టు ఫీల్ అయిపోయి కూర్చొని పాస్టర్ గారు చేయటం న్యాయమా? మంచిదేనా? అసలు ఈ మాటలు మీకెందుకు? ఎందుకు మీకు? మీరేం చేయాలి? మీరేం చేసినా ప్రభు నిమిత్తం. చెప్పండి, ఎవరి కోసం? నా కోసమా? ఎవరి కోసం చేయాలి? ప్రభు నిమిత్తం మనస్ఫూర్తిగా, ముగ్గురంగా ఏదో వచ్చామంటే వచ్చాం, చేస్తున్నామంటే చేస్తాను కాదు. మనస్ఫూర్తిగా రండి దేవుని దగ్గరికి. మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి, మనస్ఫూర్తిగా ఆరాధన చేయండి. మీరిచ్చేవేదో మనస్ఫూర్తిగా ఇవ్వండి. ఎవరు చూస్తుంటారు? చెప్పండి, ఎవరు చూస్తారు? ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? ఎవరిస్తారు? వెనక్కి తగ్గావనుకో, ఏందులే మనం చేసేదాన్ని వెనక్కి తగ్గావనుకో, ప్రతిఫలం ఎలా వచ్చింది నీకు? నువ్వు వెనకబడిపోతావు అంతే. దాంట్లో సందేహమే లేదు. మిమ్మల్ని ఎవరైనా పిలిచి మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో మాట్లాడదాం అన్నట్టు మాట్లాడి భోజనం తింటావా? అన్నం తినండి అమ్మా, ప్లీజమ్మా కొంచెం తినండి అమ్మా. అట్లా ఎలా అన్నం తింటావా, ఉంటావా, పోతావా, ఇట్లా అంటున్నారు అనుకోండి, రెండోసారి అడుగు పెడతారు. అక్కడ అడుగు పెడతారు. ఆ ఇంటికి అడిగి మనం దేవునిలో ఉన్నాం, దేవుని దగ్గర ఉన్నాం. మన ప్రభు మనల్ని చూస్తా ఉన్నాడు. చూసే దేవుడా, చూడని దేవుడా? హృదయాంతరంగాన్ని చూస్తా ఉన్నాడు. మీరేం చేస్తున్నారో, మనం ఏం చేస్తున్నామో దేవుడు చూస్తా ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే, ప్రాణం పోతున్నా వీరేం చేస్తున్నారు, వీరు ఇరువురు కనుక వీరిని క్షమించయ్యా అని ప్రార్థన చేశారు. ఆయన రక్తం కాచి మనల్ని పరిశుద్ధంగా మార్చారు. ఇప్పుడు దేవుని పని చేయడానికి పూనుకున్నాం మనం. ఆయన పరిశుద్ధంగా మార్చకపోతే, అసలు నిన్ను ఆయన ప్రాణం పెట్టకపోతే నీకు ఈ భాగ్యం ఎక్కడిది? దేవుని సన్నిధిలో కూర్చునే భాగ్యం ఎక్కడిది? పాటలు పాడే భాగ్యం ఎక్కడిది?
పరిచర్య చేసే భాగ్యం ఎక్కడిది? చీపిరి పట్టుకోవాలన్న అర్హత ఉండాలి దేవుని మందిర ఆవరణంలో. వాక్యం చెప్పడం కాదు, చీపిరి పట్టుకోవాలన్న, కుర్చీ పట్టుకోవాలన్న, చా పట్టుకోవాలన్న అర్హత ఉండాలి. దేవుడు నీకు అర్హతనిస్తే సణుగులు సంశయాలు, మనస్ఫూర్తి లేనితనం ఏంటి? మనస్ఫూర్తిగా పనిచేయట్లా. దేవుడు ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆ మాటకి అర్థం ఏంటి? మనస్ఫూర్తిగా ఆరాధించాలి, మనస్ఫూర్తిగా రావాలి దేవుని దగ్గరికి. నా ఒత్తిడిని బట్టి కాదు. నా ఒత్తిడిని బట్టి వస్తే దేవుడు ఏమంటాడంటే, నీ అంతకు నువ్వు వచ్చావా? వాళ్ళు 4 సార్లు చెప్తాగా, బతిలాడితేగా వచ్చి నీ అంతకు నువ్వు చేసావు. అసలు వాళ్ళు 4 సార్లు చెప్తాగా నువ్వు వచ్చింది. మన దేవుడు మనల్ని నిర్మలంగా ప్రేమిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన పని మనం ఎలా చేయాలండి? చెప్పండి, ఎలా చేయాలి? అందరూ గట్టిగా ఎలా చేయాలి? ఏందో మాకు ఇష్టం వచ్చినట్టుగా అంటారు ఎవరు. గట్టిగా చెప్పండి. హృదయపూర్వకముగా, మాకు ఇష్టం వచ్చినట్లుగా కాదు, మనస్ఫూర్తిగా ఆరాధన చేయ దేవుడు. నా వల్ల కొంచెం ఎప్పుడో మాటల వల్ల, ఈ సందేశాల వల్ల, మాట్లాడుతూ ఉండగా కొంచెం మాటలు త్వరపడటం వల్ల మీ మనసులో గాయాలు అవుతూ ఉండొచ్చు. యేసయ్య మీ గాయాలు కడతాడు, నా చెవులు పెట్టుకుంటాడు. ఏంటబ్బాయి అట్ట మాట్లాడావు అని. మీ మనస్ఫూర్తిగా పనిచేయండి. ప్రతిఫలం, గొప్ప ప్రతిఫలం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. యేసుప్రభు వారు చాలా మందికి 3 రోజులు వాక్యం చెప్పిన తర్వాత వీరికి భోజనం పెట్టాలి, ఇలాగే పంపించి వేసేస్తే వీళ్ళు అలసిపోతారు, కొంతమంది చాలా దూరం నుంచి వచ్చారు, మూర్చిపోతారు మార్గంలో, భోజనం పెట్టాలంటే ఇంతమందికి భోజనం ఎట్లా పెడతామని శిష్యులు అంటారు. ఈ అరణ్యం మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగితే వాళ్ళు వాళ్ళ దగ్గర సంగతి చెప్పలే. ఇక్కడ చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు. ఆ పిల్లవాడు పిల్లలు తినేయి తొందరగా ఇస్తారా? ఎవరికైనా ఇస్తారా? అప్పుడప్పుడు కొంతమంది పిల్లలకి కొనిపెట్టి, అది నాకు కొంచెం ఏమంటే ఒక్కొక్కళ్ళేమో తొందరగా ఇస్తారు, తీసుకోండి. ఒక్కొక్కళ్ళేమో ఇచ్చి మళ్ళీ చూస్తారు, మళ్ళీ నాకు ఎప్పుడు ఇస్తాడా. కొంతమంది ఏమో అంటారు. ఇచ్చింది ఎవరు? నేనే. మళ్ళీ నాకేమంటే అంటారు. ఈ బుద్ధి కాదు. ఆ పిల్లవాడు మనస్ఫూర్తిగా దేవునికి ఇచ్చాడండి 5 రొట్టెలు 2 చేపలు. అవి ఏమైనాయి అంటే ఆశీర్వదించబడ్డాయి. 5,000 మంది పైగా భోజనం చేశారు మనస్ఫూర్తిగా ఇస్తే. పిసినతనంగా, సణుకుంటా, బాధపడతా మీరేం చేసినా కలిగి రాదు. ఈరోజు మీ మనసులో ఉన్న అనుమానాలు, సందేహాలు అన్నీ ఈ రోజు చంపుకోకపోతే మీకున్న బాధ ఎక్కువైపోయింది. స్తోత్రమా? ఎవరమ్మా బాధ ఎక్కువైతే స్తోత్రం చెబుతున్నారు? బాధ పోయితే స్తోత్రం చెబితే బాగుండు. బాధ ఎక్కువైందంటే దేవుడికి స్తోత్రం. అట్లా మీరు సరి చేసుకోకపోతే మీరు ఆలోచించుకుంటున్న విషయాలు ఆ బాధ ఎక్కువైపోయింది. బాధ మొయ్యలేం, భారంగా మారిపోయింది. ఒక తీర్మానం చేసుకోండి, మనస్ఫూర్తిగా ఆయన పని చేయాలి. ఎలా? చెప్పండి గట్టిగా, ఎలా చేయాలి? హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా. ఏం పాస్టర్ అన్నాయా, మన సంఘం వర్తిల్లట్లేదు, ఆత్మలు రావట్లేదు ఏంటంటే, నువ్వు ఎంతమంది నడిపించామ్మా? ఎంతమంది నడిపించా? మీరు ఒక్కొక్కళ్ళు మీరు మనస్ఫూర్తిగా పనిచేస్తుంటే ఆత్మలు వాళ్ళే అవుతారు. మీ 8 వీళ్ళతో 8 వీళ్ళు ఎంత ఆసక్తిగా పనిచేస్తున్నారు.
అప్పుడు సంఘం వర్ధిల్లుద్ది. నువ్వు రావటమే కష్టం. రా 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 దా దా ప్రార్థన ప్రార్థన. ఎవరు చెప్పకపోయినా వెళ్దామా వద్దా, ఇవాళ వెళ్దామా వద్దా, ఇవాళ ఇంకా ఆయనే వాక్యం చెబుతాడు, నా గురించే చెప్తాడు మొత్తం. ఇట్లా ఆలోచించుకొని కూర్చుంటామంటే సంఘం ఏడ వర్ధిల్లిద్ది? కొంచెం ఆలోచించు. దేవుడు ఎంత ప్రేమించాడో నిన్ను రుచి చూడు. రుచి చూస్తే ఏం చేస్తామంటే నిర్లక్ష్యంగా కాదు, సోమరితనంగా కాదు, ఎలా పనిచేస్తావు తెలుసా? ఉరికి పరిగెత్తి పరిగెత్తి మనస్ఫూర్తిగా పనిచేస్తారు. అప్పుడు మీకు దేవుడు ప్రతిఫలం ఇస్తారు. ఆ పక్క అధ్యాయంలోని తెస్సలోనీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనంలో విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాం. విశ్వాసులు తెస్సలోనీయులలో ఉన్న సంఘ సభ్యుల వాళ్ళ విధానం గురించి పౌలు గారు చెప్తా ఉన్నారు. విశ్వాసంతో కూడిన పని అంట, నమ్మకంతో పనిచేస్తున్నారు. ఏం నమ్మకం? నేను దేవుని కొరకు మనస్ఫూర్తిగా పనిచేస్తే ఆయన నాకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని కొరకు నమ్మకంతో ప్రార్థన చేస్తే ఆయన నాకు ప్రతిఫలం ఇస్తాడు. వాళ్ళ పని విశ్వాసంతో ఉంది, అది పరిమళించబడింది. వాళ్ళ ప్రయాస ప్రేమతో కూడిన ప్రయాస. వాళ్ళ ప్రయాసలో ఏముంది? ప్రేమ ఉంది, ఆయాసం లేదు, ఆవేశం లేదు. దేవుని పని, దేవునిలో ప్రయాసపడేటప్పుడు ప్రేమతో ప్రయాసపడాలి. కొంతమంది పని చేసేటప్పుడు సగం పని చేసి తీసుకొచ్చిందంటే చేయట్లేదా? ఆవేశం. ప్రేమ లేదు, ఏం కనబడుతుంది? ఆవేశం. విశ్వాసంతో పనిచేయి, ప్రేమతో ప్రయాసపడు. యేసయ్యనందు నిరీక్షణతో కూడిన ఓర్పు, ఇవన్నీ ఉంటే మనస్ఫూర్తిగా పనిచేయగలుగుతారండి. మనకేముండిద్దిలే చేస్తే అనుకున్నారనుకోండి, మీరు మనస్ఫూర్తిగా దేవుని కొరకు పని చేయలేరు. మీరేం చేసినా మనస్ఫూర్తిగా దేవుని కొరకు పనిచేయండి. 3వ అధ్యాయం 17వ వచనం, కొలస్సీయులకు రాసిన పత్రిక 3:17. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:17. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసిన ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినా, ఎవరికి చేసినా యేసయ్య ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు సమస్తము ఏమి చేసినా ఆయన పేరట చేయాలి. చెప్పండి, ఎవరి పేరట? ఎవరి పేరట? దేవుని పేరు మొదట ఉండాలండి. ఆయన పేరట మనం ఏదైనా చేయాలా? నేను ఫలానా పని చేస్తున్నాను, ఆయనను బట్టి నేను పని చేస్తున్నాను, ఆయన పేరట నేను ఈ పని చేస్తున్నాను. మన పేరు ఉండకూడదు మధ్యలో. నేను చేశాను, నేను నడిపించాను, నేను కష్టపడ్డాను. ఎవరి పేరు రావాలంటే దేవుని పేరు రావాలి, కానీ మన పేరు రాకూడదు. మనకు పని చేయడానికి సామర్థ్యం కలిగిస్తున్నది ఎవరు? యేసు ప్రభు.
యేసు ప్రభు వారు సామర్థ్యం కలిగించకపోతే ఒక అడుగు తీసి ఇంకొక అడుగు కూడా వేయలేం. మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత ఏంటి యేసయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి అంటారు ప్రార్థన అయిపోయిన తర్వాత. అవునా కాక? ఈ వాక్యం అర్థం ఏంటంటే ఏదైనా పని ప్రారంభించిపోయేటప్పుడు యేసయ్య నామంలో ఈ పని ప్రారంభిస్తున్నాను తండ్రి, యేసయ్య నామంలో బండి బాగు చేసుకోబోతున్నాను తండ్రి, యేసయ్య నామంలో ఇల్లు కట్టుకోబోతున్నాను తండ్రి, ప్రభువా యేసు నీ పేరట నేను పెళ్లి చేయబోతున్నానయ్యా. ప్రారంభంలో యేసయ్య నామమే ఉండాలి, ముగింపులో యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. నేను ఒక అతన్ని అడిగాను, ముస్లిమ్స్ అతన్ని, పెద్ద ఆయన, బిస్మిల్లా అంటే అర్థం ఏంటండి అని అడిగాను. బిస్మిల్లా ముస్లిమ్స్ లో ఎవరు ఎప్పుడు ఏం చేసినా ఈ పదం వాడతారు. ఏమని? బిస్మిల్లా అంటే అర్థం ఏంటని అడిగాను. అల్లాహ్ పేరట కూర్చుంటున్నాను, అల్లాహ్ పేరట లేచి నడుస్తున్నాను, అల్లాహ్ పేరట తింటున్నాను, దేవుని పేరట తింటున్నాను, దేవుని పేరట బిస్మిల్లా. ఇప్పుడు మనకు ఇంకా ఉన్నతమైన మార్గం ఒకటి ఉంది. మాట చేత గాని క్రియ చేత గాని ఏం చేసినా ఎవరి పేరట మనం ప్రారంభించాలి? బిస్మిల్లా, దేవుని పేరట. బిస్మిల్లా అర్థం ఏంటంటే దేవుని పేరట నేను ప్రయాణం అవుతున్నాను, దేవుని పేరట నేను వంట వండుకోబోతున్నాను, దేవుని పేరట నేను పొలం వెళ్తున్నాను. సమస్తం ఇతరులకు ఏదైనా సహాయం చేసిన మనం కాదు, మధ్యలో మన పిల్లకి రాకూడదు, మనం కాదు. దేవుని నమ్మకం ముందైతే నేను చేశాను ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఎవరున్నారు? మనం కాదు. దేవుని వల్ల మనం ఎవరికైనా సహాయం చేయగలుగుతున్నాం. అయ్యా దేవుని పేరట నేను ఈ సహాయము చేయగలుగుతున్నా, దేవుని పేరట నేను నీ తోడుగా ఉండగలుగుతున్నాను, దేవుని పేరట నిన్ను నేను ఆదుకోగలుగుతున్నాను. యేసయ్య పేరట మాట చేత కానీ క్రియ చేత కానీ సమస్తం ఆయన పేరట మనం చేయాలి. ఏం చేసినా దేవుడు బలం ఇవ్వకపోతే, దేవుడు ఓపిక ఇవ్వకపోతే మనం చేయగలుగుతామా? ఏమైనా చేయగలుగుతామా? ఎవరైనా మీకు చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతారు. చాలా థ్యాంక్స్ అండి, బాగా సమయానికి ఆదుకున్నారు మమ్మల్ని, ఇంత సహాయం చేసినందుకు చాలా వందనాలు అని చెప్తే కొంతమంది పైకి చెప్తారు, ఏముందిలేండి దేవుని పేరట దేవుడు కృపను బట్టి అంటారు. నిజంగా చెప్పాలి, అయ్యా దేవుని ప్రేమను బట్టి మేము నీకు చేశాం, దేవుని పేరు రావాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. మీరేమి చేసినా మనస్ఫూర్తిగా చేయండి, మీరేమి చేసినా దేవుని పేరట చేయండి, మీరేమి చేసినా భోజనం చేసినా పానం చేసినా దేవుని మహిమ కొరకు చేయండి. భోజనము పానము అంటే భోజనం చేసినా దేవునికి మహిమ రావాలా? మంచినీళ్ళు తాగినా దేవునికి మహిమ రావాలా? అవును, రావాలి. దేవునికి మహిమ రాకుండా, దేవునికి మహిమ రానిదైతే మనం భోజనం చేయడం కూడా వ్యర్థమే. దేవునికి మహిమ రానిదైతే మనం మంచినీళ్ళు తాగడం కూడా వ్యర్థమే. అలాంటి చోట దేవునికి మహిమ వస్తుందంటే భోజనం చేసినా పానం చేసినా అని తర్వాత మీరేమి చేసినా
ఈ రెండు ప్రాముఖ్యం. అక్కడ దేవుని నామానికి మహిమ రాదనుకోండి, అసలు భోజనం కూడా చేయకూడదు, మంచినీళ్ళు కూడా తాగకూడదు. మనం మంచినీళ్ళు తాగుతున్నా దేవుని నామం మహిమపరచబడాలి, భోజనం చేస్తున్నా దేవుని నామం మహిమపరచబడాలంటే మన భక్తి జీవితం అంత ఉన్నతమైన స్థితిలో నీకు వెళ్ళాలి. ప్రార్థనకి వచ్చే వాళ్ళని కొంతమందిని కొన్ని చోట్లకి ఎందుకు వద్దు అంటారంటే, దేవుని మహిమ రాని కాడికి ఎందుకు మనకి, ఎందుకండి అక్కడ దేవుని మహిమ రాదు, కొన్ని చోట్ల ఎందుకు వద్దు అంటారు, దేవుని నామం మహిమపరచబడదు. దేవుని నామం మహిమపరచబడకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏనండి నీ ఆడంబరాలు చూపించుకోవడానికి అక్కడికి వెళ్ళేది, మీ సోగులు చూపించుకోవడానికి అక్కడికి వెళ్ళేది. నేను వచ్చాను, కొంతమంది వయ్యారంగా మాట్లాడతారు వెళ్ళిపోయి, దేవుని దగ్గర దేవుని పిల్లల్లాగా ఉండాలి అక్కడికి, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయేదానికి యాక్టింగ్ మారిపోయింది అనమాట. సినిమాల్లో కానీ వాడేమో చచ్చిపోతాడు, కాసేపటికి మళ్ళీ పెరుగుతాడు, ఇంకో సినిమాలో పెరుగుతాడు, ఒక సినిమాలో చచ్చిపోతాడు. చిన్నప్పుడు ఈ డౌట్ ఉండేది, వాడు ఆ సినిమాలో తెచ్చాడు కదా ఇక్కడ ఎట్లా వచ్చాడు అనుకోండి, ఆ సినిమాని మనకు తెలియదుగా. పాపంలో చచ్చిపోయి నీవు ఇంకొకసారి వెళ్ళిన తర్వాత నీ యాక్టింగ్ ఇంకొక రకంగా మారిపోకూడదమ్మా. దేవుని నామానికి మహిమ లేని కాడికి ఎందుకు నీవు? మన జీవితంలో దేవుని నామం మహిమపరచబడాలి, మనము కాదు. నువ్వు 4 మాటలు చెప్తే ఎంత బాగుండేదో తెలుసా, నువ్వు తప్పకుండా రావాలి, నేను భోజనం సపరేట్గా చేస్తానుగా. ఈ అమ్మగారు ఆడికి వెళ్ళి తెగ మాటలు ముచ్చట చెబుతా ఉండితాం అన్నమాట. ఎందుకు పోయారు కదా, ఇప్పుడు మహిమ ఎవరికి వస్తుంది? దేవునికి వస్తుందా, నీకు వస్తుందా? నువ్వు అడుగు పెడితే చాలా అసలు అట్లు ఎవరికి అక్కడ అడుగు పెట్టుకోమ్మా, మాకు తృప్తిగా ఉండిద్దంటే. దేవునికి మహిమ వస్తుందా, నీ అడుగుకు మహిమ వస్తుందా? అసలు ఏం చెప్పారంటే అక్కడ ఆ మాటల్లో, అసలు భోజనం పానం ఎంత ప్రాముఖ్యం మనిషికి, దేవునికి మహిమ రాంది అవి కూడా మానుకోవాలి అవసరం అయితే అని. తర్వాత మీరేం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఎవరి నామం మహిమపరచబడాలి? దేవుని నామం మహిమ రాని కాడికి అడుగు పెట్టకూడదు మనం. నిన్ను నువ్వు మహిమపరచుకోవడం దేవుని అవమానపరుస్తున్నావు. మనకి ఎన్ని తలాంతులున్నా, ఎన్ని గొప్ప విషయాలు మనలో ఉన్నా, వాటన్నిటిని అణిచివేసుకొని నువ్వు పాడితే బాగా పాడతావు, అసలు రావాల్సిందే అంటే ఇప్పుడు మహిమ ఎవరికి వస్తుంది? నీ గొంతుకి నీ మాటకు వస్తుంది. దేవునికి మహిమ ఏడొస్తుంది? దేవునికి మహిమ రాని చోట నీ మహిమ కోసం అవతల వ్యక్తులు ఎంత పొగిడినా నువ్వు అక్కడ అడుగు పెట్టావంటే అక్కడ ఏమవుతుందో తెలుసా? వినండి, ఏమవుతుందో తెలుసా? ఎంతగా నిన్ను నీవు కనబరుచుకుంటా ఉంటావో దరిద్రం కూడా నిన్ను అట్ట పట్టుకుంటా ఉండిద్ది. ఆ దరిద్రం ఏం చేసిద్ది? కుటుంబంలో ఇబ్బందులు ఎక్కువ చేసేసి దేవుని నామాన్ని మహిమపరుస్తా ఉన్నావు అనుకో, దేవుని కృప ఆవరించిద్ది. ఆ దేవుని కృపలో ఏమున్నాయి? సుఖ సంతోషాలు ఉన్నాయి. ఏమున్నాయి? సుఖ సంతోషాలు ఉన్నాయి. దేవుని నామం మహిమపరచబడకపోతే మన బ్రతికెందుకండి? మీరేమి చేసినా, ఇప్పుడు నేను ఒక సందర్భంలోనే ఒక కోణంలోనే ఉదాహరణ చెప్పుకుంటా వచ్చా. మనం మాట్లాడినా, మనం ఏదైనా పని చేసినా, ఎక్కడికైనా వెళ్ళినా, ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నా, ఎవరికైనా దేవుని మాటలు చెప్తా ఉన్నా, మనకు కాదు మహిమ రావాల్సింది. ఎవరికి రావాలి? దేవునికి మహిమ రావాలి. యోహాను యేసుప్రభు వారు కంటే 6 నెలల ముందు పుట్టిన వ్యక్తి. యేసుప్రభు వారు గురించి చెప్పడం కోసం ఆయన పుట్టాడు. యేసుప్రభు వారు ఆయన గురించి అన్నారు,
అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. అటువంటి వారు ఎవరు లేరు. ఆయనేమన్నాడు యేసు ప్రభు వారి గురించి? నేను ఆయన చెప్పులు వారు ఇప్పుడుకైనను తగిన వాడను పాత్రుడను. ఎంత తగ్గించుకున్నాడు. యేసు ప్రభు వారు ఆయన గురించి ఏమన్నారు? అతడు మండుచు ప్రకాశించుతున్న దీపము. వారం వారం వాక్యాలు విని వాటిని మనసులో చేర్చుకుంటా ఉంటే, ఆచరిస్తే, వాటి ప్రకారం జీవిస్తూ ఉంటే, మనం ఏం చేసినా దేవుని మహిమ కొరకే చేస్తాంలే కానీ మనల్ని ఎవరైనా పొగుడుతున్నారా లేదా, మనల్ని ఎవరైనా చూస్తున్నారా లేదా, మనల్ని ఎవరైనా పట్టించుకుంటున్నారా లేదా, ఈ ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలు ఉంటున్నాయి అంటే నీవు దేవుని వాక్యంలో ఎదగటం లేదు అని అర్థం. అంతే. దేవుని మహిమ కొరకు నీవు జీవించడం లేదు. మనం ఎవరి కొరకు జీవించాలి? ఇప్పుడు దేవుని మహిమ కొరకు జీవించాలి, మన కోసం కాదు. దేవుని నామానికి మహిమ వస్తుందంటే ఏ చోటైనా మనం నిలబడవచ్చు. దేవుని నామానికి మహిమ రావడం లేదంటే అది ఎంత పెద్ద అంతఃపురమైనా, ఎంత మనల్ని బాగా చూసుకునే వాళ్ళైనా వాళ్ళ దగ్గరికి చేరటమే చాలా చాలా పెద్ద తప్పు. ఈ జీవితంలో దేవుని మహిమపరిచే కార్యక్రమాలు జరుగుతున్నాయా? మిమ్మల్ని మీరు మహిమపరుచుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయా? మనం అవసరం లేదండి. ఇంకా మనలో యేసయ్య కనబడితే చాలు. మనలో యేసయ్య నామం మహిమపరచబడుతూ ఉంటే చాలు. మీరేమి చేసినా దేవుని నామ మహిమ కొరకు చేయండి. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 35వ వచనం. అపొస్తలుల కార్యములు 5:35. చదువమ్మా. ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమా. ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమా. జాగ్రత్త స్నేహితులారా. అక్కడ ఒక మనుషుల గురించి చెప్పారులే. యేసుప్రభు శిష్యుల గురించి వాళ్ళందరూ దుమ్మెత్తి పోస్తూ ఉంటే మీరేమైనా చేయబోతున్నారేమో వాళ్ళ విషయమై. దేవుని మనుషులైతే మీరేం చేయలేరు. దేవుని మనుషులు కాకపోతే దేవుడే శిక్షిస్తాడు. యేసుప్రభు వారి శిష్యుల మీద మీరు వెళ్ళొద్దు. మీరేం చేయబోతున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి. ఇప్పుడు దాకా ఏం చెప్పాను నేను? మీరేం చేసినా మనస్ఫూర్తిగా దేవునికి పనిచేయాలి. మీరేం చేసినా ఆయన పేరట పనిచేయాలి. మీరేం చేసినా దేవుని నామ మహిమ కొరకు ముందుకు సాగాలి. దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా మన జీవితం ఉండకూడదు. ఏ చేసినా దేవుని మహిమపరచాలి. ఇక్కడ మీరేం చేయబోతున్నారో, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరేం చేయబోతున్నారో ఒకసారి పరీక్షించుకోండి. ఎక్కడికి వెళ్ళబోతున్నారో, ఎవరితో ఏం మాట్లాడబోతున్నారో, ఎవరి మీదకు వెళ్ళబోతున్నారు. ఇప్పుడు వాక్యం విన్నారు కదా. మీరేం చేసినా దేవునికి మహిమ రావాలి కానీ అపకీర్తి రాకూడదు. దేవునికి మాట రాకూడదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరితో నిబంధన చేసి వచ్చారేమో, ప్రార్థన నుంచి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తారే, కొంచెం ఉండని జాగ్రత్త. మీరేం చేయబోతున్నారో జాగ్రత్త. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. 3:12. ఎవడైనను
12వ వచనం, ఈ పునాది యేసుక్రీస్తే ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. అది అగ్ని చేత బయలుపరచబడును. చివరిగా నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు మనం దేవుల్లో ఏదో ఒక పని చేసుకుంటూ వెళ్తున్నాం. నీ వంతుగా మీరు, నా వంతుగా నేను. పునాది మీద కట్టబడుతున్నాం. ఈ పునాది యేసుక్రీస్తు వారే. ఇప్పుడు ఎలాగ పనిచేయాలని చెప్పాము? మనస్ఫూర్తిగా పనిచేయాలి, ఆయన పేరట పనిచేయాలి, ఆయన మహిమ కొరకు మనము బ్రతకాలి, ఆయన మహిమ కొరకు పనిచేయాలి. ఈ పునాది మీద కట్టబడతా ఉన్నాం. ఈ పని మనస్ఫూర్తిగా దేవుని నామ మహిమార్థమై ఆయన పేరట జరిగిందైతే అది బంగారము, వెండి, వెలగల రాళ్లతో లాగా ఉంటుంది. కొంచెం అది కొంచెం ఇది కలుపుకొని కొంచెం దేవునికి మహిమ, కొంచెం నాకు మహిమ అనుకుంటా, ఆయన పేరట చేయకుండా మీ ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటా కట్టుకుంటా వచ్చారనుకోండి, ఒకరోజు అగ్ని పరీక్షిస్తుంది. దేవుని అగ్ని వస్తుంది. ఈ అగ్నిలో కర్ర, గడ్డి, కొయ్యకాలు ఇవేమవుతాయి? కాలిపోతాయి, నిలబడదు. ఇప్పుడు గడ్డి పెరిగిద్దా పెరగదా? పెరిగినంత పెరిగిద్ది. మనిషి అంత పెరిగే గడ్డి కూడా ఉంది. మనిషి అంత కూడా పెరిగిద్ది గడ్డి, ఒక్కొక్క గడ్డి. ఆ గడ్డిని ఇటుకల్లో కూడా కలుపుతారు. వాటితో ఇటుకలు కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పెరిగినట్టే ఉండిద్ది నువ్వు చేస్తున్న పని. గడ్డి కూడా పెరుగుతుంది. కొయ్యకాలు అంటే చెక్క. చెక్క కూడా పెరిగిద్దా లేదా? చెక్క గట్టిగా ఉండిద్దా లేదా? చెప్పండి. గట్టిగా ఉండిద్దా లేదా? చెక్క గట్టిగానే ఉండిద్ది. కర్ర, గడ్డి, కొయ్యకాలు. నీ పని ఎలా కట్టుకుంటున్నావు? ఇంకోటి ఏంది? బంగారము, వెండి, వెలగల రాళ్ళు. ఇవి కట్టబడతాయి. ఈ బంగారం, వెండి, వెలగల రాళ్ళు కూడా కట్టబడతాయి. మనస్ఫూర్తిగా దేవుని నామ మహిమార్థమై ఆయన పేరట చేసిన ప్రతీది ఆ అగ్ని వచ్చినప్పుడు అవి నిలవబడతాయండి. ఈ 3 కర్ర, గడ్డి, కొయ్యకాలు ఏమైపోతాయి? కాలిపోతాయి, నిలబడవు. నీ పని కనబడదు. నీ పని అక్కడ ఏమీ ఉండదు. నువ్వు చేసిన ప్రార్థన ఏమీ ఉండదు. నువ్వు దేవుని కోసం పడిన ప్రయాసంతో ఏమీ ఉండదు. అయ్యో ఇంతకాలం నేను పని చేశాను అంటే అది కర్ర, గడ్డి, కొయ్యకాలు చెప్తుంటే వెంటల్లా నాకు నేను ఇంతే వెళ్తాలే, నాకు తెలుసులే, వెళ్ళిపోతా ఉన్నావు. నీకు గడ్డి పెరుగుతుంది, అది కర్రలు పెరుగుతున్నాయి. బంగారంలా లేదు పని, నాకు తెలుసులే, వెళ్ళిపోతా ఉన్నావు. మనస్ఫూర్తిగా మనం ప్రభు పని చేస్తే ఆ అగ్ని వచ్చినప్పుడు ఈ పని నిలవబడుతుందండి. మీ పని నిలవబడుతుంది. మీ పని విశ్వాసంతో, ప్రేమతో ఉండాలి, మనస్ఫూర్తిగా ఉండాలి. కాలిపోకూడదు. అగ్నిలో కాలిపోయేది ఉండకూడదు. అందుకని కొంచెం వాక్యాన్ని జాగ్రత్తగా చూడండి, వాక్యాన్ని జాగ్రత్తగా వినండి, వాటిని అనుసరించండి. బాధతో వద్దు దేవుని దగ్గరికి. నేను మరలా చెప్తా ఉన్నాను, బాధతో వచ్చేమో రేపు అగ్ని వచ్చినప్పుడు నీ పని అంతా కాలిపోయే కాడికి ఎందుకు ఇప్పుడే ఆగిపోతాను అంటున్నాను. మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించాలి, బలవంతాన్ని కాదు. మనస్ఫూర్తిగా వాగ్దానం తీసుకోవాలి, మనస్ఫూర్తిగా దేవుని దగ్గరకు రావాలి, మనస్ఫూర్తిగా దేవుని పని చేయాలి. నాకు కనిపించినట్లు, మనుషులు కంటికి కనపడేటట్లు కాదు. మనస్ఫూర్తిగా నువ్వు పని చేస్తే అది బంగారము, వెండి, వెలగల రాళ్ళుగా మారుతుంది. ఆ పని అగ్ని పరీక్ష చేత కాల్చబడి నిలవబడుతుంది. అప్పుడు నీకు ఘనత వస్తుందండి. ఒకసారి ఎలాగున్నారో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఆ అపొస్తలుల కార్యములు 5:35 చెప్పబడినట్లు మీరేం చేయబోతున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మోకరించండి, మోకరించు. మీరేం చేయబోతున్నారు?
జాగ్రత్తగా చూసుకోండి.